హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాకరకాయ మసాలా కూర ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయ మసాలా కూరకి ఫస్ట్ కాకరకాయలు ముక్కలు కట్ చేసుకొని చింతపండు వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కాకరకాయలు ఇట్లా పైన కొంచెము చెక్కు తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటామంటే చెక్కు తీసుకుంటే కాకరకాయలు చేదు తగ్గుతాయంట. సో చెక్కు తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. కాకరకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఇవి చింతపండు నీళ్ళు, ఉప్పు, సాల్ట్ వేసుకున్నాను. దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఉడకబెట్టుకుందాము. ఇట్లా చింతపండు నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటే చేదు తగ్గుతుంది, అందుకనే చింతపండు నీళ్ళల్లో ఉడకబెడతాను. ఇది ఉడికేలోపు మనము మసాలా రెడీ చేసుకుందాం. మసాలా తయారు చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు ఒక హాఫ్ ఎర్రగడ్డ తిరగపాతలో వేస్తాము. సో హాఫ్ ఎర్రగడ్డ తిరగపాతకి ఇది మసాలాకు కావాల్సింది. హాఫ్ ఎర్రగడ్డ, రెండు పాయల తెల్లగడ్డలు, కొంచెం జింజర్ అండ్ ఇవి వేయించిన శనగ్గింజలు నేను ముందుగానే వేయించి పెట్టుకుంటాను. ఇవి కొన్ని వేయించిన శనగ్గింజలు అండ్ మసాలాలో కొంచెం చింతపండు వేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నది ఫ్రై పాన్ పెట్టుకొని దానికి మసాలాకు కావాల్సిన ఎర్రగడ్డ కొంచెము వేయించుకుందాం. ఒక స్పూన్ కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కినాక ఎర్రగడ్డ వేస్తాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డలు, అల్లం, వేసి వేయించుకుందాము. కొంచెం వేగాక ఎర్రగడ్డలు వేస్తాం. ఎర్రగడ్డలు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇది కొంచెం బాగా చల్లారినాక గ్రైండ్ చేసుకొని మసాలా గ్రైండ్ చేసుకుందాం. కాకరకాయ ఉడుకుతూ ఉంది. వేసుకుందాము. ఇది మనం ముందుగా వేయించుకున్న ఆనియన్, తెల్లగడ్డ, జింజరు, దాంట్లో శనగ్గింజలు వేసుకుందాము. మిరప్పొడి మనం కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 స్పూను. కొంచెం ఉప్పు వేసుకుందాము. ముందుగా నానబెట్టుకున్నాం కదా, చింతపండు వేసుకోవాలి. చింతపండు పులుపు తగ్గట్టు తగినంత వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మెత్తగా పేస్ట్ చేసుకుందాం మసాలా. ఇది ఇప్పుడు కాకరకాయలు ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు కాకరకాయలు మాత్రమే ఇట్లా సపరేట్గా తీసుకోవాలి. చింతపండు నీళ్ళంతా కొంచెం వాటర్ వేసినామంటే అవి రెండు సపరేట్ అయిపోతాయి. కాకరకాయలు సపరేట్గా తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆవాలు చిట్పట్లాడినాక కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. చూడండి, ఇవి చింతపండు అంతా సెపరేట్ తీసేసి నీళ్ళు తీసేసినాక కాకరకాయ ముక్కలు. ఇది ఎర్రగడ్డలు ఇట్లా కొంచెం వేగినాక మనము కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఎర్రగడ్డలు ఎక్కువ వేగనీయకూడదు. కొంచెం వేగినాక కాకరకాయ ముక్కలు వేసుకొని కాసేపు ఆయిల్లో వేయించుకుందాం. తిరగబాత పెట్టినప్పుడు తిరగబాతలో కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో కాకరకాయలు, ఎర్రగడ్డ అంతా కొంచెం బాగా వేగింది. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుతాం. ఈ మసాలాను కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి ఆయిల్లో. పచ్చివాసన అంతా పోతుంది బాగా.
మసాలా బాగా ఇట్లా వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత కొంచెం కలర్ కూడా బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతుంది. ఇట్లా మసాలా వేగినాక వాటర్ పోసుకుందాం. ఇది ఆ మిక్సీ జార్లో ఉన్న మసాలా వాటరు తగినంత వాటర్ పోసుకొని బాగా ఇట్లంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. దీంట్లో కాకరకాయ అప్పుడే ఉడకపెట్టుకున్నాము, మళ్ళీ ఆయిల్లో వేయించుకున్నాము, మసాలా కూడా ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కూర ఉడకాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయ్యాక కొద్దిసేపు ఉడకపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కూర చిక్కబడింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక నేను స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఈ మసాలా కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.